హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 2 ఇన్ పాల్వంచ వ్లాగ్ అయితే ఇదనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి సెంట్రల్ పార్క్ అయితే వెళ్ళిపోయినాం. ఇది కొత్తగూడెంలో ఉంటుంది. 11 కిలోమీటర్స్ అవుతుంది మేమున్న గెస్ట్ హౌస్ నుంచి. సో ఆటో తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట. ఒక 30 రూపీస్ కాస్ట్ అయితే పడింది. ఇక్కడ మీరంతా చూడవచ్చు పార్క్లో మేము ఏమేమి చూసింది అంతా. ఇంకా మేము వెళ్ళంగానే మా ఫ్రెండ్స్ వాళ్ళంతా కలిసిందనమాట అక్కడ. సో వాళ్ళు కూడా డిఫరెంట్ రేంజెస్ నుంచి అక్కడికి వచ్చింది. ఈ యొక్క మార్ట్రిస్ డే అనేది ఉన్నిందనమాట. అంటే సెప్టెంబర్ 11 మార్ట్రిస్ డే అనేది చేస్తారు. అంటే అడవిని సంరక్షించే క్రమంలో చనిపోయిన చాలామంది ఫారెస్ట్ ఆఫీసర్స్ని వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని, తర్వాత వాళ్ళు చేసిన కృషిని ఇవన్నీ గుర్తించడానికి ఒక డే అనేది పెట్టిందనమాట. సో ఆ చనిపోయిన వాళ్ళ గురించి అంత ఇన్ఫర్మేషన్ అనేది సార్ వాళ్ళు చెప్తుంది. సభాముఖంగా శ్రీ మధుకర్ రాజు గారిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఆ కుటుంబానికి చక్కని ఆదరణ ఇచ్చి వారి కుటుంబంలో ఒక ఉద్యోగము, వారికి రావాల్సిన జీతాన్ని ఆయన సర్వీస్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇప్పించిన ఘనత అలనాడు మధుకర్ రాజు గారు ఐఎఫ్ఎస్ రిటైర్ చేసి అందరూ కన్నీరు మున్నీరుగా ఏడ్చిన సంఘటన మిత్రుడు, సహోదరుడు, శ్రీ అడవి తల్లి ముద్దుబిడ్డ శ్రీ కలమల శ్రీనివాసరావు గారు ఫాదర్స్ రేంజ్ ఆఫీసర్, చండ్రుగొండ రేంజ్లో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో విలువైనటువంటి శ్రీ కేవీఎస్ బాబు గారి అవార్డు గ్రహీత అయిన జీరోగా ఉన్న చండ్రుగొండ రేంజ్ని రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించేటువంటిగా కష్టపడినటువంటి వ్యక్తి. ఎర్రబోడు గ్రామం, బెండాలపాడు గ్రామ పంచాయతీ చండ్రుగొండ మండలంలో అనేక హెక్టార్ల అన్యాక్రాంతమైన అటవీ భూమిని రిట్రైవ్ చేసి అలా వెళుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి గొత్తికోయలు ఆ భూమిని ఇలా తీసుకుంటూ ఉన్నాడని కక్ష కట్టి అతి కిరాతకంగా మానవ సమాజం తలదించుకునేలా తలపై గుడ్డలతో కొట్టి ఆ మెడకాయ కోసివేసిన సంఘటన మనందరికీ గుర్తే ఉంది. ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇంకా పార్క్ ఎంట్రీ ఫీ కూడా చూడొచ్చు. సో పార్క్ అయితే చూడడానికి అంత బాగుంది. ఇక్కడ చనిపోయిన సార్ వాళ్ళ విగ్రహం అయితే పెట్టిందనమాట. సో ఆడుకోనేకైతే కానీ మొత్తం ప్లే గ్రౌండ్ ఇవంతా ఉండింది. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఏంటంటే కానీ ఒకసారిని కలిసినాము. అతను రిటైర్డ్ ఎఫ్ఎస్ఓ అనమాట. మా సీనియర్స్ అందరికీ అప్పుడు బాగా చూసుకున్నారంట, శంకర్ సార్ అని. సో ఈసారి అయితే మేము ఫారెస్ట్రీ స్టూడెంట్స్ అని మార్నింగ్ మేము వెళ్తుంటే కనిపించినారు రోడ్లో. సో అప్పుడు లంచ్ ఇంకా చేపించి బాగా అందరినీ పరిచయం చేపించినారు. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి డిఆర్ఓ సార్ని అయితే కలిసింది, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ని క్రాంతి కుమార్ సార్ అని. సో విజిట్కి అయితే వెళ్ళాము అనమాట. ఈసారి వచ్చేసి సూరారాం సెక్షన్కి అయితే వస్తారనమాట, పాల్వంచ రేంజ్ కిందకి. ఈసారి వాళ్ళ వర్క్స్ అని నర్సరీ మేనేజ్మెంట్, ప్లాంటేషన్, అర్బన్ పార్క్స్ ఇవన్నీ చూసుకోవడం అనమాట. సో ప్లాంటేషన్స్లో డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఎస్ఎంఎం మెకానిజమ్స్ అని, తర్వాత లేబర్ ఇంటెన్సివ్ మెకానిజమ్స్ అని. సో అట్లా డిఫరెంట్ మెథడ్స్ వల్ల చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్. సో దీని గురించి అంతా ఇన్ఫర్మేషన్ నేను మాకు విజిట్ ఉంది అన్నారు అక్కడికి. సో వెళ్ళినప్పుడు నేను డీటెయిల్గా నేర్చుకొని చెప్తాను అనమాట. సో ఫారెస్ట్ కవర్ అయితే ఇక్కడ చూసే చాలా బాగుంది. అక్కడ అంత చెట్లు ఉన్నాం కాబట్టి అంత వేడి ఉందన్నమాట. నియర్లీ సమ్మర్లో ఒక 50 degrees వరకు వెళ్తుందంట, అట్లనే నింది. తర్వాత ప్లాంటేషన్ గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ కిన్నెరసానిది అయితే ఒకటి, కిన్నెరసాని డ్యామ్కి వెళ్ళేది ఒకటి ఏదో వాగైతే మేము చూసేసాం అనమాట. సో అక్కడ పొల్యూషన్ అవంతా నైట్ టైమ్స్ అన్నీ థర్మల్ పవర్ స్టేషన్ అంతా అక్కడ కలుపుతారంట నైట్ టైం అయితే. సో ఇది ఇన్ఫర్మేషన్ అంతా సార్ వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ ఎక్కడ చూసినాను పామ్ ట్రీస్ అనేది ఉన్నింది. ఇక్కడ మెయిన్ క్రాప్ అక్కడ చూస్తే అట్లా ఉన్నింది.
ఇంకా పత్తి అయితే చాలా ఎక్కువ వేసిండ్రి. పత్తిను పామ్ ఆయిల్ ప్లాంట్స్ అనేటివి చాలా ఎక్కువ చూసిండ్రి. తర్వాత ఇంకా ప్లాంటేషన్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది వచ్చేసి కొన్ని ఆపరేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే ఫస్ట్ ఒక డిగ్రేడెడ్ ఏరియా తీసుకొని ఎలా ప్లాంటేషన్ చేస్తారని డిగ్రేడెడ్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని సర్వే చేసి డిమార్కేషన్ చేసి తర్వాత అంతా క్లియరెన్స్ చేసిన తర్వాత అప్పుడు వేరే వేరే ప్రాసెస్ అంతా చేస్తారనమాట. క్లియరెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ బేస్ లైన్స్ అనేటివి క్రియేట్ చేస్తారు, ప్లవింగ్ చేస్తారు. తర్వాత నర్సరీకి వెళ్ళి ఒక మంచి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. నర్సరీలో ఉన్న ప్లాంట్స్ షాక్ గురవుతాయి కదా, సో అవన్నీ షాక్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేస్తారనమాట. ఇంకా ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్ అన్లోడింగ్, తర్వాత పిట్టింగ్ చేయడము, స్పేసింగ్ చేయడం, ఇవన్నీ కూడా నర్సరీ ప్లాంటేషన్లో ఆపరేషన్స్ అనమాట. ఇంకా ప్లాంట్స్ అనేవి పెట్టి సాసర్ ఇవన్నీ క్రియేట్ చేసి వాటరింగ్, ఫర్టిలైజేషన్, ప్రూనింగ్ ఇలాంటివన్నీ థింగ్స్ అనేటివి చేస్తుంటారు ప్లాంటేషన్ చేయాలంటే. ఇంకా మేము వెళ్ళిన ఊరు వచ్చేసి ఉప్పుసక్క అని. ఇక్కడ ఏంటంటే కానీ ట్రైబ్స్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ట్రైబ్స్ అంతా అక్కడే ఉంటారనమాట. వలసకు వచ్చిన వాళ్ళు అక్కడే ఉండిపోయి అక్కడ యొక్క వాచర్స్ లాగా అంతా ఆ యొక్క ప్లాంటేషన్స్ అంతా చూసుకుంటారంట. సో చాలా అంటే వాళ్ళకి ఏంటంటే కరెంటు ఇవన్నీ ఏమి ఉండవంట. అక్కడే వాళ్ళు చెప్తారంట, అంటే రండి ఇట్లా ఊర్లోకి రమ్మన్నా కూడా వాళ్ళు రారంట, అక్కడే ఉంటాము అని అంటారంట. సో వాళ్ళ గురించి అయితే తెలుసుకోండి, మీ బాగుండే. అసలు కరెంట్లు కూడా లేకపోయినట్టు చాలా వాళ్ళ లైఫ్ అనిపిస్తుంది, చాలా దారుణం అనిపిస్తుంది. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నదంతా ప్లాంటేషన్స్, అంటే యూకలిప్టస్ ప్లాంటేషన్స్ అనమాట. అంటే మొత్తం అంతా కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అట్లే రైస్ చేస్తారంట. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ని లీజ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి లీజ్కి తీసుకొని కొన్ని కార్పొరేషన్స్ వాళ్ళు అవన్నీ రైస్ చేస్తారనమాట. అంత రెవెన్యూ అంతా వాళ్ళే తీసుకుంటారు. అట్లా వచ్చిన లీజ్ అమౌంట్ అంతా డిపార్ట్మెంట్కి ఇస్తారంట. ఇది కొన్ని మోడల్స్, ఎస్ఎంఎం మోడల్స్ అంటే సెమీ మెకానికల్ మోడల్ అనమాట. అంటే కొన్ని మిషన్స్, తర్వాత మిషనరీ వర్క్, తర్వాత లేబర్ వర్క్ రెండు కలిసి ఉండే మోడల్ అనమాట. సో అట్లంతా చేసి ఈ ప్లాంటేషన్స్ అన్ని రైస్ చేస్తారంట. ఇది దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్. ఇట్లా మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం యూకలిప్టస్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కట్ చేసినవి అంతాను. సో దాని తర్వాత అన్నీ ప్రూనింగ్ ఇవంతా చేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా అట్లే పెరుగుతుందంట. అట్లా ప్లాంటేషన్స్ అంతా ఎట్లా మేనేజ్ చేస్తారో అంతా చెప్పింది. Corporation. Undertaking by government, but not government. నేను పిల్లబట్టినా దాంట్లో ఒక్కొక్క పిల్ల రూట్స్ అన్నీ వచ్చేస్తాయి. అవును సార్, ఇది వాటర్ ఎక్కువ లాగేస్తుంది అట్లా అంటారు కదా సార్. రూట్ టచ్ చేయడంపై వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా ఇది ప్లాంటేషన్ సైజ్ వాటర్. ఇంకా లాస్ట్కి ప్లాంటేషన్స్ రైస్ చేసే సైడ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళంతా గుత్తికోయ ట్రైబ్స్ అనమాట. ఒడిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వలసగా వచ్చేసినారనమాట. వచ్చేసి ఇక్కడే అంతా వాచర్స్గా చూసుకుంటూ ప్లాంటేషన్స్ అని చూసుకున్నారు. ఇక్కడ ప్లాంటేషన్ చూస్తే మొత్తం మిక్స్డ్ బ్యాంబూను తర్వాత టీక్ రెండు మిక్స్ చేసి పెట్టినారనమాట. ఇది ఒక ఫెయిల్యూర్ ప్లాంటేషన్ అంట. అంటే ఫెయిల్ అయిన ప్లాంటేషన్ని మళ్ళీ రైస్ చేస్తున్నారు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాంబూను తర్వాత టీక్ రెండు చేస్తున్నారు. ఎందుకంటే బ్యాంబూకి ఎక్కువ కమ్స్ అన్నీ ఎక్కువ ఇట్లా వచ్చేసి విడ్త్ వచ్చేస్తుంది ఎక్కువ. ఇంకా టీక్ స్ట్రైట్గా గ్రో అవుతుంది కదా, అట్లా రెండిటికి స్పేసింగ్ అంతా బాగుంటుంది, లైట్ కూడా బాగుస్తుందని రెండు మిక్స్ చేసి పెట్టినారు. ఇంకా ఇక్కడ 30 hectares ఉంది మొత్తం ఈ ప్లాంటేషన్ రైస్ చేసే సైట్.
నెక్స్ట్ దాంట్లో ఎన్ని ట్రీస్ ఉంటాయని క్యాల్కులేట్ చేయడానికి ఏంటంటే 1 హెక్టార్లో 10,000 స్క్వేర్ మీటర్స్ ఉంటాయి. సో ఆ యొక్క స్క్వేర్ మీటర్స్తో మనకు స్పేసింగ్ ఉంటుందన్నమాట. అంటే 3x3, 5x5, 3x2, 2x2 ఇట్లా స్పేసింగ్ ఉంటుంది. ఆ యొక్క స్పేసింగ్ని మనం డివైడెడ్ బై చేస్తే కానీ మనకు ఎన్ని ప్లాంట్స్ ఉంటాయో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10,000 స్క్వేర్ మీటర్స్ని 3x3 స్పేసింగ్ తీసుకున్నామంటే 1111 ప్లాంట్స్ అనేవి పడతాయి అనమాట. సో 1 హెక్టార్కి 1111 ప్లాంట్స్ పడతాయి. సో 30 హెక్టార్స్కి అయితే ఎంత అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అట్లా ప్లాంటేషన్ గురించి అంతా చెప్పింది, స్పేసింగ్ గురించి. ఇంకా నెక్స్ట్ మేము చూసినట్టు గుత్తికోయ ట్రైబ్స్ ఉండే ప్లేస్ కూడా చూపించినారు. ఈ బీట్ వచ్చేసి టేకుల చెరువు బీట్ అనమాట. ఇది అనిత మ్యామ్ FBO ఆఫీసర్ ఇక్కడ చూస్తున్నా కదా, ఆ మ్యామ్ వాళ్ళు చూసుకుంటారంట ఈ ప్లాంటేషన్స్ అంతాను. అదంతాను అంజనాపుర బీట్కి వస్తుంది. అది 35 హెక్టార్స్ ఉంది. ఇది 20 హెక్టార్స్ ఉందన్నమాట మొత్తం ప్లాంటేషన్ సైట్. ఇంక ఇక్కడ చూసేది వచ్చేసి ట్రెంచ్ అనమాట. ట్రెంచ్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ స్టోర్ ఈ వాటర్ అన్ని ఇక్కడ సింక్ అయిపోతుంది. కాన్సెప్ట్ అది లెంత్ తెలుసమ్మా, టోటల్ లెంత్ సపోజ్ 3 కిలోమీటర్స్ లెంత్. విత్ అనేది మనకి డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటుంది. పైన 2 మీటర్స్ ఉంటుంది, కింద 1.5 క్రాస్ సెక్షన్ అట్లా ఉంటుంది. సో 2 మీటర్స్ యావరేజ్ చేయాలి. 2 మీటర్స్ ప్లస్ ఇంతే ఉంటుంది సార్. పైన ఇట్లా వచ్చి ఇట్లా చెప్తా చూడండి, క్రాస్ సెక్షన్ ఇట్లా ఉంటుంది. సో లెంత్ మనకి క్యూబిక్ మీటర్ ఏంటి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకేనా? లెంత్ 3 కిలోమీటర్స్ అంటే 3000 మీటర్స్ అంతే కదా. ఇంటూ బ్రెడ్త్ పైన టాప్ విడ్త్ ఎంత? 2 మీటర్స్ ప్లస్ బాటమ్ విడ్త్ 1.5 డివైడెడ్ బై 2 యావరేజ్ ఇంటూ హైట్ 1.5. ఓకేనా? ఇది చేస్తే ఎంత వస్తుంది చూడు, 2.5 ప్లస్ 3000 ఇంటూ 2.5 అంటే 1.75 వస్తుంది అంతే కదా. 3.5 డివైడెడ్ బై 2 అంటే 1.75 ఇంటూ 1.5. ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 2.65 సంథింగ్ వస్తుంది. వెలగ చెట్టు ఏదో ఎలిఫెంటమ్ అంటాం కదా. ఎలిఫెంటమ్ ఇందాక చిందు ఆల్బిజియా ప్రొసెరా. ఇదో ఆల్బిజియా ప్రొసెరా తెల్ల చిందుగా. ఆల్బిజియా ఒడోరాటిస్మా అంటే నల్ల చిందు. కొమ్మిరి అంట దీని పేరు. ఈవినింగ్ టైమ్స్ బాగుంది పొద్దున్న కన్నా. ఇక్కడ సాయిల్ చూసినట్లయితే బ్లాక్ కాటన్ సాయిల్ అనేది ఉంది. సో ప్లాంట్స్ ఇవన్నీ అగ్రికల్చర్ కూడా మంచి గ్రో చేయడానికి సాయిల్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనము చెప్పినట్టయితే ఫస్ట్ మనం డిమార్కేషన్ చేసుకుంటాం అన్నాం కదా. సో అప్పుడే ఏంటంటే కానీ ఈ బేస్ లైన్ తర్వాత సెక్టర్స్గా కూడా డివైడ్ చేస్తారు. అది ఒక పాయింట్ మిస్ అయినాము. ఇంకా డిఫరెంట్ స్పీసెస్ గురించి అంతా చూపించారు. డామినెంట్ స్పీషీస్ ఏవేమి ఉన్నాయో కూడా చూపించినారు. మెయిన్గా ఇక్కడ డామినెంట్ స్పీషీస్ ఏవేమి ఉన్నాయంటే హార్డ్వికియా బినేటా, కొడిసా చెట్టు, చెన్నంగి చెట్టు, స్వీటీనియా మహాగని, ఇట్లా చాలా డామినెంట్ స్పీషీస్ అనేవి ఉంది. అంటే ఎక్కువగా అక్కడ చూసిన స్పీషీస్ అనమాట. మళ్ళీ మనం రీడిగ్ చేసాము ట్రెంచ్ మొత్తం. మనం అక్కడ చూసినాం కదా ప్లాంటేషన్, 20 హెక్టార్స్ ప్లాంటేషన్. దాని పక్కలోనే హరిత వనాలు అనేవి చేస్తున్నాను అనమాట. అక్కడ కూడా ప్లాంటేషన్స్ అన్నీ రైస్ చేస్తున్నారు, డిఫరెంట్ చెట్లు అన్నీ కూడా. చిన్నగా ఓపెన్ దీన్ని బాత్రూమ్ చేసేసి వాటర్లో చేస్తే విషం తయారు. కొడిసి చెట్టు 5 years అయిపోయింది ప్లాంట్. సైజెస్ మొత్తం అంతే ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి. సో మేమంతా చూసుకొని వెళ్ళేసరికి ఒక 7-8 అయింది. మొత్తం నైట్ అయితే మొత్తం అంతా చీకటి, అంత అడవులు కదా, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. కానీ ఇంక ఇది వచ్చేసి 1 యాప్ అనమాట. సో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అంతా ఇస్తారంట. అంటే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళింది అంతా ట్రేస్ చేయడానికి అంతటికి. ఇది ఫ్రెండ్స్ ఇంకా Day 2 ఇన్ పాల్వాంచ. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.